ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. జాతకంలో అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే లగ్నం. ఈ లగ్నానికి కేంద్రంలోనూ స్థానం ఉంది, కోణంలోనూ కూడా స్థానం ఉంది. ఈ లగ్నాన్ని బట్టి వాళ్ళ యొక్క జాతకాన్ని మనం నిర్ణయించవచ్చు. లగ్నాన్ని బట్టి 12 భావాలు నిర్ణయించవచ్చు. ప్రతి భావంలో కూడా లగ్నం నిబిడీకృతమై ఉంటుంది. అంచేతనే ఏంటంటే లగ్నం బాగుంటే వాళ్ళ లైఫ్ బాగున్నట్టు, లగ్నం బాగలేకపోతే ఏం చేసుకోవాలి, ఎలాంటి ఫలితం ఉంటుంది అనేటువంటిది ఈ విషయం ఇవాళ చెప్తా. ఉదాహరణకి మేషలగ్న జాతకులు. మేషలగ్న జాతకులకి కుజుడు అధిపతి. వాళ్ళు కుజగ్రహాన్ని బాగా ఆరాధించాలి. కుజగ్రహానికి సంబోధం ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి. కుజుడి యొక్క అంశలో పుట్టినటువంటి వాడు లక్ష్మీ నరసింహస్వామి. అంటే ఈ కుజగ్రహ జాతకులందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారిని కనుక ఆరాధించినట్లయితే వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వృషభ లగ్నం. ఈ వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి లక్ష్మీదేవి అధిష్టాన దేవత. అంటే ఈ వృషభ లగ్న జాతకులందరూ కూడా లక్ష్మీదేవిని బాగా ఆరాధించాలి. ఆ లక్ష్మీదేవిని కనుక ఆరాధించినట్లయితే వాళ్ళ జాతకంలో అనేక రకాల శుభాలు జరుగుతాయి. వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం బాగుంటుంది, అనేక రకాల శుభ కార్యక్రమాలు జరుగుతాయి. అంటే మన శరీరాన్ని మనం ఏ విధంగా కాపాడుకుంటామో అదేవిధంగా మన లగ్నం గురించి మనం తెలుసుకుని చేసినట్లయితే మనకి అన్ని విషయాల్లోనూ కూడా విజయం లభిస్తుంది. తర్వాత మిథున లగ్నం. ఈ మిథున లగ్నానికి అధిపతి బుధుడు. ఈ బుధుడు ఎప్పుడు కూడా నపుంసక గ్రహం అన్నమాట. ఈ బుధుడికి అధిష్టాన దేవత మనం పూజించవలసినటువంటి వాళ్ళు ఎవరి అంటే సాక్షాత్తు విష్ణుదేవుడు, విష్ణు సంభూతం అన్నమాట. అంటే జగన్మోహిని కేశవ స్వామి ఇక్కడ ఆరాధ్య దైవం. వాళ్ళు ర్యాలీలో ఉన్నటువంటి జగన్మోహిని కేశవ స్వామిని కనుక ఆరాధించినట్లయితే, అదేవిధంగా సత్యనారాయణ స్వామి విష్ణు సంభూతం, ఈ దేవతలను కనుక వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవతని వాళ్ళు ఆరాధించినట్లయితే మిథున లగ్న జాతకులకి అన్ని రకాలుగా వాళ్ళ జీవితం చాలా ఆనందదాయకంగా గొప్పగా ఉంటుంది. అదేవిధంగా కర్కాటక లగ్నం. ఈ కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు. వీళ్ళు చంద్రుడిని బాగా ఆరాధించాలి. చంద్రుడు అనగానే మనకి మొట్టమొదట ఎవరయ్యా అంటే సోమశేఖరుడు, ఈశ్వరుడు. ఈ కర్కాటక లగ్న జాతకులు ఈశ్వరుని కనుక బాగా ఆరాధించినట్లయితే వాళ్ళ యొక్క జాతకం అద్భుతంగా ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. దేహ ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం బాగుంటుంది, శారీరక సుఖం ఉంటుంది. అనేక రకాల సుఖాలు కూడా ఈ శరీరాన్ని బట్టి, అనేక రకాల భావాలు, అన్ని భావాలు, ఒక ఉద్యోగం కావాలన్నా, వివాహం అన్నా, సంతానం అన్నా, ఆరోగ్యం అన్నా, అష్టైశ్వర్యాలు అన్నా లగ్నంలోనే నిబిడీకృతమై ఉంటాయి. అంటే రాశి చక్రంలో అన్ని చక్రాలు కూడా ఉన్నట్లుగానే లగ్నంలో అన్ని భావాలు కూడా ఉంటాయి. కర్కాటకం తర్వాత సింహలగ్నం. ఈ సింహలగ్నానికి అధిపతి రవి, సాక్షాత్తు రవి. ఈ రవి అంశంలో పుట్టినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి వారు. ఈ శ్రీరామచంద్రమూర్తి వారు ఎప్పుడు కూడా మనం ఆరాధించినట్లయితే ఈ సింహలగ్న జాతకులు వాళ్ళకి అన్ని రకాలుగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సింహం తర్వాత కన్య. మళ్ళీ కన్యా లగ్నానికి వచ్చేటప్పటికి కన్యా లగ్నానికి కూడా అధిపతి బుధుడు. బుధుడు చాలా తెలివైనవాడు, చమత్కారి, లౌక్యంగా మాట్లాడతాడు అన్నమాట. ఆ యొక్క లక్షణాలన్నీ కూడా వ్యాపార లక్షణాలు. ఈ జాతకులు వ్యాపారం చేసినట్లయితే చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఇటువంటి వాళ్ళు కూడా సాక్షాత్తు జగన్మోహిని కేశవ స్వామి, విష్ణు సంభూత దేవాలయాలన్నీ కూడా ఆంజనేయ స్వామి కానీ, లేకపోయినట్లయితే సత్యనారాయణ స్వామి, అదేవిధంగా విష్ణు సంభూత దేవాలయాలన్నింటికీ కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థించినట్లయితే వాళ్ళకి వ్యాపారం కూడా
చాలా బాగుంటుంది. ఎందుకంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా లౌకికం, చమత్కారం, మాట మంచితనం ఉండాలి. ఇవన్నీ కూడా సాక్షాత్తు ఒక విష్ణుమూర్తి వారే మనకి అందించగలిగినటువంటి దేవత. కాబట్టి ఈ విధంగా కూడా కన్యాలగ్నం వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. తులాలగ్నం, ఈ తులాలగ్నానికి అధిపతి ఎవరంటే శుక్రుడు. శుక్రుడు అనగానే మళ్ళా సాక్షాత్తు లక్ష్మీనారాయణుడు. తులాలగ్నం సహజ సప్తమ భావం అంటారు దీన్ని. ఈ సప్తమ భావం తుల. కాబట్టి ఈ తులాలగ్న జాతకులు అందరూ కూడా లక్ష్మీనారాయణుల్ని ఆరాధించినట్లయితే వాళ్ళ దాంపత్యం కూడా అద్భుతంగా ఉండి అనేక రకాల యోగదాయకమైనటువంటి జాతకం వాళ్ళకి సంభూతం అవుతుంది. తర్వాత వృశ్చిక లగ్నం, ఈ వృశ్చిక లగ్నానికి అధిపతి కుజుడు. ఇదంతా కూడా డెవలప్మెంట్ అన్నమాట. వృశ్చిక లగ్నం అంటే కుజుడు. కుజుడు అనగానే పోలీస్, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నిటిలో కూడా చాలా సత్తువు కలిగినటువంటి, ధైర్యం కలిగినటువంటి ఈ యొక్క జాతకులందరూ కూడా ఇందులో ఉంటారనమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని కూడా ఆరాధించుకున్నట్లయితే వాళ్ళకి అనేక రకాల ఉపయోగాలు, వాళ్ళ జాతకం అన్ని రకాలుగా కూడా ఎప్పటికప్పుడు ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించినట్లయితే చాలా బాగుంటుంది. తర్వాత ధనుర్లగ్నం, ఈ ధనుర్లగ్నానికి అధిపతి ఎవరు అంటే గురుడు. ఈ గురుడు వామనమూర్తి రూపంలో ఉంటాడనమాట. మనకి 3 అడుగులు నేల అడగడం ఇదంతా కూడా. అటువంటి వాళ్ళందరూ కూడా వామనమూర్తిని కొలిచినట్లయినా లేక ఈశ్వరుని కొలిచినట్లయినా కూడా వాళ్ళ జాతకం బాగుంటుంది. ఎందుకంటే మీకు జాతకంలో గురుడు బాగులేనటువంటి వాళ్ళు ఏం చేయాలంటే నమక పారాయణ చేయాలి. నమక పారాయణ చేసినట్లయితే వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఆఖరికి ఏమీ చేయలేకపోతే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకున్నప్పటికీ కూడా చాలా గొప్పగా ఉంటుంది అనమాట. ధనుర్లగ్నం తర్వాత మకర లగ్నం. ఈ మకర లగ్నానికి అధిపతి ఎవరయ్యా అంటే శనీశ్వరుడు. ఈ శనీశ్వరుడు అనగానే ఒక ఈశ్వర సంభూతం ఒక శనీశ్వరుల్లోనే ఉంది. మిగతా ఏ గ్రహాలకి కూడా లేదనమాట. అంత గొప్ప గ్రహం. సాక్షాత్తు ఈ శనీశ్వరుడు ఎంత గొప్పవాడంటే నలమహారాజు అంతటి వాడు ఏ విధంగా కష్టాలు పడ్డాడో, ఏ విధంగా చక్రవర్తి అయ్యాడో, దమయంతిని వివాహం చేసుకున్నాడో ఇవన్నీ కూడా సాక్షాత్తు చక్రవర్తి అవడానికి గల కారణం కూడా ఒక శనీశ్వరుడు అనమాట. కాబట్టి ఈ మకర లగ్నం వాళ్ళు శనీశ్వరుని ఆరాధించినట్లయితే వాళ్ళ యొక్క జాతకం చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. అలా ఆరాధించినట్లయితే వాళ్ళ జాతకం చాలా బాగుంటుంది. కుంభలగ్నం, ఈ కుంభలగ్నానికి కూడా అధిపతి శనీశ్వరుడు. ఈ మకర లగ్నానికి ఏ విధంగా చెప్పుకున్నామో ఈ మకర కుంభాలు రెండు కూడా శనీశ్వరుడు యొక్క గృహాలు. కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో వెంకటేశ్వర స్వామి ఇలవేల్పుగా చేసుకుని అవకాశం ఉన్నంత వరకు కూడా, వీలైనంత వరకు కూడా ప్రతినిత్యం లేదా శనివారం రోజున సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం, వెంకటేశ్వర స్వామి యొక్క దీపారాధన, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఈ శనీశ్వరుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. తర్వాత ఆఖరిదైనటువంటిది మీనలగ్నం. ఈ మీనలగ్నానికి అధిపతి గురుడు. గురుడు అనగానే గురువు గారు అనమాట. అందుకే ఇప్పుడు కూడా మనం బ్రాహ్మణులు కనపడగానే పేరు పెట్టి పిలవకూడదు. పంతులు గారు, సుబ్బారావు గారు, వెంకట్రావు గారు అని చెప్పి అనకూడదు. గురువు గారు అని ఎవరైతే అంటారో వాళ్ళకి సాక్షాత్తు గురువు అందులో నిబిడీకృతమై ఉంటాడనమాట. గురువు గారు, గురువు గారు, గురువు గారు. ఇలా ఎప్పుడైతే మనం గురువు అని చెప్పేసి మనం పిలిచామో మనకి గురుడు అనుకూలుడు అవుతాడు. విద్య బాగా లభిస్తుంది పిల్లలందరికీ కూడా. పిల్లలు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే బ్రాహ్మణులు కనబడినప్పుడు గురువు గారు అని చెప్పేసి అనాలి. అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే గురువుని తలుచుకోవడం. పూర్వకాలం చూడండి, మనకి తాతయ్య పేరు పెట్టేవారు, వెంకటేశ్వర స్వామి, నారాయణ అని పేరు పెట్టేవారు. ఎందుకంటే ఆ పిల్లల్ని పిలిచినప్పుడు ఆ విధంగా నారాయణ, వెంకటేశ్వరరావు అని పేర్లు పెట్టినప్పుడు ఆ మహానుభావుల్ని, ఆ ఈశ్వరుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, అనేక రకాల దేవతల్ని, విష్ణుమూర్తిని తలుచుకున్నట్లు ఉంటుందని ఆ పేర్లు పెట్టేవారు అనమాట. అదేవిధంగా మనం ఎప్పుడైనప్పటికీ కూడా బ్రాహ్మణులు కనబడినప్పుడు గురువు గారు, మీ పిల్లలకి అదే నేర్పండి. మీరు గురువు గారు అని పిలవమనండి.
ఎప్పుడైతే గురువు గారు పిలిచారో గురుడు యొక్క ఆశీస్సులు ఉంటాయి, వాళ్ళకి చక్కగా శుభకార్యాలు అవుతాయి, చక్కగా పెళ్ళిళ్ళు అవుతాయి, గురు బలం పెరుగుతుంది. వివాహం అవ్వాలన్నా, విద్య బాగా రావాలన్నా గురుబలం ఉండాలి, త్వరగా పెళ్ళవ్వాలన్నా గురుబలం ఉండాలి, మీ చదివిన చదువులకి ఆటంకాలు రాకుండా ఉండాలన్నా, మీ విద్య సార్థకత అవ్వాలన్నా చక్కగా అనేక రకాలుగా మీకు గురుడు జాతకంలో బాగుండాలి. కాబట్టి ఈ విధంగా మీ లగ్నాన్ని బట్టి మీకు ఆ దేవతలు అవి కూడా చెప్పడం జరిగింది. మీరు ఆ గ్రహాలని ఆ దేవతల్ని ఆరాధించండి, మీకు శుభం జరుగుతుంది. మీ జాతకం అన్ని రకాలుగా కూడా యోగ్యదాయకంగా యోగవంతంగా శీఘ్రమే వివాహాలు జరగడం, చక్కటి సంతానం కలగడం, చక్కటి విద్య రావడం, చక్కటి ఉద్యోగాలు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. BLN మూర్తి 9440989496. శుభం.